మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కేటీఆర్ కి సంబంధించినటువంటి అంశం ఈ మధ్య కాలంలో రాజకీయాల చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేటీఆర్ కి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. స్క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. సో విచారణ జరపాల్సిందే అంటూ కూడా ఏసీబీకి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారన్నది మాత్రం మనకు తెలిసిన విషయం. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకి వెళ్లడం జరిగింది. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైందనే చెప్పాలి. కేటీఆర్ పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోబోమంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామంటూ కూడా కేటీఆర్ తరపున న్యాయవాది ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక రకంగా కేటీఆర్ కు ఇది నిరాశ అనే చెప్పాలి. సో ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఆ క్వాష్ పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కూడా ఉన్నత న్యాయస్థానం రిజెక్ట్ చేయడం జరిగింది. సో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. సో సవాల్ చేసినటువంటి క్రమంలో ఆ పిటిషన్ ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లడం జరిగింది. సో ఏసీబీ విచారణ ఒక్కసారి అటెండ్ కావడం కూడా జరిగింది. అటెండ్ అయినటువంటి క్రమంలో కూడా అవే ప్రశ్నలు తిరిగి వేస్తున్నారు, తిరిగి అవే ప్రశ్నల్ని వేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ ఒక రకంగా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో ఏమీ లేదు, ఇది ఉట్టిటి కేసే అంటూ కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంటే అరెస్ట్ నాట్ టు అరెస్ట్ అన్నది మాత్రం ఎత్తివేయడం జరిగింది. సో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి చాలా అనుకూలతలు అయితే ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈడీ ముందు కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈడీ కూడా తొందరలోనే ఈ మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈడీ ముందు కూడా కేటీఆర్ హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. అయితే తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేవియట్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే 10వ తేదీన విచారణ తీసుకునేందుకు ఆ రోజు చీఫ్ జస్టిస్ నిరాకరించడం జరిగింది. 15వ తారీఖు రోజే విచారణ జరుపుతామంటూ కూడా చీఫ్ జస్టిస్ స్పష్టం చేయడం జరిగింది. అంత అర్జెంట్ గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆ రోజు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని ఇప్పటికే కొట్టివేసింది. సో అట్లాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం దీన్ని నిరాకరించడం జరిగింది. సో ఈ రోజు కేసు విచారణ తీసుకున్నారు. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ కు చుక్కెదురైందనే చెప్పాలి, ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. సో హైకోర్టు ఉత్తర్వుల్ని మేము అంటే నిరాకరించలేమంటూ కూడా ఇన్వాల్వ్ కాలేమంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ కేర్ రేసింగ్ లో పెద్ద మొత్తంలో నిధుల చెలామణి, అన్యాయంగా ఆర్థిక లావాదేవీలు జరగడం వివాదంగా మారింది. సో అసలు లబ్ధిదారుడు ఎవరు తేలాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా
హైకోర్టు దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో ఒక రకంగా మాత్రం ఆదేశాలు వచ్చినట్టే, ఎక్కడా కూడా ఆటంకాలు లేవు. సో ఇట్లా నేపథ్యంలో ఈ వివాదంలో కేటీఆర్ ప్రధానమైనటువంటి నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అరవింద్ గాని బిఎన్ రెడ్డిని గాని అటు విచారించడం కూడా జరిగింది. సో ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు రావాలి అంటూ కూడా ఏసీబీ చెప్తే కేటీఆర్ వస్తానని చెప్పారు. అయితే కొన్ని రకాలటువంటి ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. ఒకే ప్రశ్నను చుట్టూ తిప్పి అడుగుతున్నారంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పాల్సింది చెప్పినట్టు కూడా కేటీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ కేసు పూర్తిగా ఒక పొలిటికల్ ప్రేరేపితమైనటువంటి కేసు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రశ్నల్నే కేటీఆర్ కు అడుగుతున్నారు అధికారులు అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కేటీఆర్ సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఈ కేసులో కేటీఆర్ పైన చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అవి నిరూపించడానికి ఏసీబీ అధికారులు విచారణ కూడా చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కేసు చుట్టూ కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రకరకాల అంశాలు ఇందులో చర్చలకు వస్తున్నాయి. సో పూర్తి విచారణ కోసం కేటీఆర్ ఇప్పటికే 2 సార్లు ఏసీబీ ఆఫీస్కి వెళ్తే మొదటిసారి నిరాకరించడం జరిగింది. తన అడ్వకేట్స్ తో రావడానికి అనుమతించాలంటూ కూడా చెప్తే ఆ రోజు కేటీఆర్ వినలేదు, కేటీఆర్ అంగీకరించలేదు. మళ్ళీ కేటీఆర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి అంశాల పైన కేటీఆర్ కు అడ్వకేట్లతో ఇచ్చి పంపించారు. కాకపోతే దూరంగా ఉండి చూడొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ ను చూడొచ్చు, రికార్డింగ్ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది తప్ప కేసులో కేటీఆర్ పక్కన కూర్చోవడానికి మాత్రం అవకాశం ఉండదంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ రోజు పూర్తి విచారణ కోసం కూడా కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు వెళ్ళినటువంటి క్రమంలో ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. కేటీఆర్ ను 3 ఏసీబీ అధికారులు ఆ రోజు ప్రశ్నించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ విచారణ జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ ప్రాజెక్ట్ లో నియమాలను ఉల్లంఘించి 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి బదిలీ అయినట్లుగా ఉన్నటువంటి ఆరోపణలు. సో దీని నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందన్నది మాత్రం చూడాలి. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీర్పుతోటి వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ న్యాయవాది సుందరం వాదించారు. అవినీతి లేకుండా ఏసీబీ దర్యాప్తు చేపట్టిందని న్యాయవాది సుందరం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్దోస్కి కూడా పేర్కొనడం జరిగింది. మరి అయితే దీనికి సంబంధించి ఇది చాలా ఈ క్వాష్ పిటిషన్ ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వెనక్కి తీసుకోమని చెప్పడంతో ఇక ఇది కేటీఆర్ కు చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. మరి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కి ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్ కి క్వాష్ పిటిషన్ విత్డ్రా చేశారు. మరి క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కేటీఆర్ హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవమని కోర్టు కూడా చెప్పడం విశేషం. మరి పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరఫున లాయర్ చెప్పారు. మరి విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. మరి ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.